రండి మీకు ఈరోజు మా నాటి కోళ్ళను చూపిస్తాను. ఇంతకుముందు మీకు ఒక లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పాను కదా, కోళ్ళన్నీ చనిపోయాయని. ఇంతకుముందు కూడా సేమ్ అండి, ఇలా అంటే చిన్నవి పెద్దవి కలిపి ఒక 30-40 కోళ్ళు ఉండేవి. మొత్తం చనిపోయాయన్నమాట. ఏమో తెలియదు, మావే కాదు ఊర్లో అందరి కోళ్ళు చనిపోయాయి. అన్ని చోట్ల ఇలా రోగం అయితే వస్తుందనేసి చనిపోయినాయి. తర్వాత మళ్ళీ అయితే మేము ఇప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్ మళ్ళీ తీసుకొచ్చామన్నమాట. 2 కోళ్ళు తీసుకొచ్చాము. 1000 రూపాయలు పడింది 2 కోళ్ళు. అవి తీసుకొచ్చి మళ్ళీ అవి పిల్లలు చేశాయి. అవి 2 కోళ్ళు 2 కోళ్ళు పిల్లలు చేసినవి చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్న ఇవన్నీ 2 కోళ్ళవే అన్నమాట. ఒకటైతే 16 గుడ్లు పెడితే 16 పిల్లలు చేసింది. ఇంకొకటి 11 గుడ్లు పెడితే 10 పిల్లలు చేసింది. 16 పిల్లల్లో 3 అయితే చనిపోయాయి చిన్నప్పుడే తొక్కి. ఇంకొకటైతే 10 పిల్లలకి 10 పిల్లలు అలాగే ఉన్నాయి. ఇంకొక దాంట్లో అయితే ప్రజెంట్ అయితే 13 పిల్లలు ఉన్నాయి. ఈ వీడియో ఎందుకు ఇప్పుడు తీస్తున్నాను అంటే, రేపైతే శనివారం. నేనైతే ఈ వీడియో శుక్రవారం షూట్ చేసుకున్నాను. శనివారం అయితే మాకు బైరెడ్డిపల్లిలో సంత అనేది జరుగుతుంది. అక్కడ తీసుకెళ్ళి వీటిని అన్నింటినీ అమ్మేస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ చూసినా నాటి కోళ్ళకు కూడా వైరస్ వచ్చి చనిపోతున్నాయి. సో ఇంతకు ముందే ఒకసారి మాకు ఇలా నష్టపోయాం కాబట్టి ఈసారి ముందుగానే ఇలా అన్నీ తీసుకెళ్ళి అమ్మేస్తున్నాం అన్నమాట. వీటన్నింటినీ అమ్మితే ఎంత అమౌంట్ వస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ కోళ్ళు అమ్మిన డమ్ములతో ఏం చేశానో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.